నిమిషమే. సుధీర్ గురించి మాట్లాడతాను కదా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పేజెస్ అన్ని నా గురించి చెప్తా. లిప్స్టిక్ రాసుకున్నాను. సో సుధీర్ తో మీ సుధీర్ అని మాట్లాడుకో. సుధీర్ బావా. హలో, మీకంటే ముందు బావ మాకు తెలుసా? అంటే మీకు ఒక బావ అయితే తెలుస్తారండి, వాళ్ళు మల్టిపుల్ ఉంటారు. సుధీర్ బావా అని మేము కూడా ఏడిపించేవాళ్ళం. నా జీవితం మొత్తంలో నాకు తెలిసి నేను షో స్టార్ట్ అయినప్పటి నుంచి సుధీర్ గారికి కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నా జీవితం మొత్తంలో నేను బావా అని పిలిచింది సుధీర్ని మాత్రమే. బికాస్ నాకు అంత కనెక్షన్ ఎవరితో లేదు, ఫ్యామిలీలో కూడా అంత ఎవరు లేరు. సో ఎవరున్నా పేర్లతోనే పిలుచుకుంటాం కాబట్టి అలా పెరిగాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా ఫన్నీగా నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది. నిజంగానే మరదల్లా ఫీల్ అయిపోయి కొన్ని ఎపిసోడ్లు అయితే అసలు పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. ఏంటిది, అవును నేను గెలవలేదు అయితే ఏంటి, నాతో మాట్లాడారు ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. వెన్ యూ ఓన్ ద కంటెంట్ యూ ఫీల్ వెరీ ఇన్వాల్వ్డ్ అందులో. బట్ సుధీర్ గారు చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్, ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. హీఈస్ డెఫినెట్లీ నాట్ అ టీవీ పర్సనాలిటీ. చాలా ఇయర్స్ నుంచి టీవీలోనే ఆయన స్టార్ట్ అయ్యారు, అన్నీ తెలుసు. బట్ డెఫినెట్ గా హీఈస్ నాట్ అ టీవీ పర్సనాలిటీ. బిగ్ స్క్రీన్ హీ ఈస్ అ హీరో పర్సనాలిటీ. మళ్ళీ చెప్తున్నాను, మేము ఇంత దగ్గర నుంచి ఆయనతో వర్క్ చేస్తాము. హీ ఈస్ అ అబ్సల్యూట్ హీరో. డాన్స్, యాక్టింగ్, ఎనీ ఇమోషన్ ఇట్లా 1 second లో ఇట్లా ఎనీ ఇమోషన్. అంటే ఆన్ స్క్రీన్ వెన్ యూర్ సీయింగ్ సమ్ బిగ్ హీరో అండ్ వెన్ హీస్ టాకింగ్ ఆల్సో, ఆ ఆరా గానీ ఆ వైబ్ గానీ, అండ్ హిస్ వాకింగ్, హిస్ టాకింగ్, అట్లా ఒక హీరో చూసినట్టే ఉంటది. నేను టీవీలో చాలా పంచులు వింటున్నా, ఏ వేసినా ఆఫ్టర్ ప్యాకప్. ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ తర్వాత ఏముంది అంటే మీకే తెలియాలి, మీకు ముందు పరిచయం కదా. ఆఫ్టర్ ప్యాకప్ ఏం జరుగుతుంది? వాటర్ ఇస్తారా మంచి నీళ్ళు తాగి అంత ఉందా? అంటే మరి ఆఫ్టర్ ప్యాకప్ అని సుధీర్ గారు ఫస్ట్ నుంచి ఆడియన్స్ గానీ లేకపోతే అందరికి చాలా జోవియల్ గా మాట్లాడే పర్సన్. చాలా జోవియల్, అంటే ఇంట్లో మనిషిలాగా కలిసిపోయే ఒక పర్సనాలిటీ. ఆయన మాట్లాడుతుంటేనే చాలా మంది ఎంటర్టైన్ అయిపోతారు, నవ్వుతారు. అక్కడ జోక్ ఏం లేకపోయినా, లేకపోతే ఆ సిచ్యువేషన్ వేరే వాళ్ళు వేస్తే కోపం వస్తుంది, కానీ ఆయన మాట్లాడితే చాలా చక్కగా క్యూట్ గా అట్లా అనిపిస్తుంది. ఇదే ఆఫ్టర్ ప్యాకప్ అని వేరే ఉన్న ఇప్పుడు ఎవరైనా యాంకర్స్ ఎవరైనా అలా అంటే ఏంటి రిటర్న్ అడగాలనిపిస్తుంది, ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ అని. ఈయన అంటుంటే ఏంటంటే చాలా చలాకీగా, అండ్ ఆ షో ఫార్మాట్ కూడా అదే కదా, బావ మర్దళ్ళు అనే ఫార్మాట్. సో ఆయన హీఈస్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. అందుకని ఆఫ్టర్ ప్యాకప్ చూసుకుందాం, ఆఫ్టర్ ప్యాకప్ ఇవన్నీ ఆ తర్వాత అని చెప్పి ఇట్స్ అ ఫ్లో అంతే. ఏముంటది ఆఫ్టర్ ప్యాకప్? అయ్యో బాబో, ఇప్పటి వరకు నాకు తెలిసి హీఈస్ ద మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. యుఎస్ లో చూసాను అలాంటి వాళ్ళని, వచ్చామా పార్టీ చేసామా వెళ్ళిపోయామా, వచ్చామా వర్క్ చేసామా వెళ్ళిపోయామా. హీఈస్ ఆల్సో ద సేమ్ వే. మేబీ ఆ రూట్స్, వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ పెరిగే విధానం కూడా ఉంటది కదా, ఎక్కడ వరకు మాట్లాడాలి. స్టేజ్ మీద పులి, ఇంకా స్టేజ్ దిగిన తర్వాత సుధీర్ గారు ఉన్నారా ఈ సెట్ లో అన్నట్టు ఉంటారు. సుధీర్లో నచ్చే క్వాలిటీస్ ఏంటి? నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీకి వాల్యూస్ ఇచ్చే పర్సన్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం. అరే వర్షు మ్యారేజ్ చేసుకోవాలంటే సుధీర్ లాంటి అబ్బాయిని అయితే చేసుకుంటుందా? సుధీర్ లాంటి అబ్బాయిని అయితే సుధీర్ అయితే చేసుకుంటావా?